Welcome to 24 Technologies. What's our today's topic? ఒక వెబ్ సర్వర్లో డిఎన్ఎస్ నేమ్స్ అండ్ ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్ అంటే ఒక వెబ్ సర్వర్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉండాలి. అంటే నీ విఎం ఒకటి విఎం క్రియేట్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆ విఎం క్రియేట్ అయిన తర్వాత దానికి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ను డిఎన్ఎస్ లేబుల్ నేమ్ తోటి అండ్ ఒకటి డెడికేటెడ్గా అంటే డైనమిక్ ఐపీ అడ్రస్ ఒకటి ప్రీఫిక్స్ ఐపీ అడ్రస్ ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని నేను నా ఎగ్జిస్టింగ్ రిసోర్స్లో అంటే ఎగ్జిస్టింగ్ రిసోర్స్ ఏది నాది విఎం వెబ్ సర్వర్ ఆ వెబ్ సర్వర్కు లాంచ్ చేసి మనము చెక్ చేద్దాం. దానికి కావాల్సింది ఫస్ట్ నాకు ఒక వీనెట్ కావాలి కదా. ఆ, దీని గురించి వీనెట్ గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కాబట్టి ఫాస్ట్గా నేను క్రియేట్ చేసుకుంటూ వెళ్తాను. మీకు దీని గురించి కావాలి అనుకుంటే ప్రీవియస్గా ఒక వీడియో ఉంటుంది, అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వను. రిసోర్స్ గ్రూప్ రఘువీర్ 700 డన్ అండ్ రఘువీర్ వీనెట్ అని నేమ్ ఇస్తుంది దీనికి వీనెట్. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీస్లో నాకు ఏం అవసరం లేదు. దాన్ని కొడుకు నాకు అడ్రస్ కావాలి. అడ్రస్ స్పేస్ 192.168.1.0/24. డిఫాల్ట్ టచ్ చేయకండి, ఒకటి న్యూ వన్ క్రియేట్ చేసుకోండి. ఓకే, నేను డిఫాల్ట్లో ఏం టచ్ చేయలేదు, న్యూ వన్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. రివ్యూ అండ్ క్రియేట్. దాన్ని ఒకసారి వ్యాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్రియేట్ చేసుకోండి. ఇది క్రియేట్ అయిన తర్వాత మనము ఒక సబ్నెట్ను కూడా లాంచ్ చేసుకుందాం. సబ్నెట్ వన్స్ ఒకసారి ఇది డిప్లాయ్మెంట్. ఓకే, డిప్లాయ్మెంట్ సక్సీడెడ్. వన్స్ ఒకసారి డిప్లాయ్మెంట్ సక్సీడ్ అయిన తర్వాత నీ వర్చువల్ నెట్వర్క్స్లోకి వెళ్తే వేర్ ఇట్ ఈస్ హియర్ రీఫ్రెష్. ఓకే, రఘువీర్ వీనెట్ క్రియేట్ అయింది. ఇక్కడ నేను క్రియేట్ చేసుకోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళినానంటే నేను ఒక సబ్నెట్ను క్రియేట్ చేసుకోవచ్చు కాదు, చేసుకోవాలి. ఆ సబ్నెట్ను బేస్ చేసుకొని మనము ఇదేది నా ఫ్రంట్ ఎండ్ అని చెప్పేసి దీనికి నేమ్ ఇచ్చుకుంటున్నా. అండ్ ఇక్కడ చూడండి, నేను డిఫాల్ట్లో కాకుండా నేను కస్టమ్ క్రియేట్ చేసుకున్న దాంట్లో ఐపీ అడ్రసెస్ ఎన్ని కావాలి, నాకు ఒక 64 కావాలి అని చెప్పేసి పెట్టుకున్నా. డన్. ఇంకా మిగిలినది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. వాట్ ద హ్యాక్, ఇల్లు కిందకు. డన్. దీన్ని సైడ్కి జరపడానికి ఉండదా? ఓకే, రైట్. ఇక్కడ వేర్ ఇట్ ఈస్ నా ఫ్రంట్ ఎండ్ సబ్నెట్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఈ ఫ్రంట్ ఎండ్ సబ్నెట్ను బేస్ చేసుకొని నేను ఒక వర్చువల్ మిషన్ లాంచ్ చేసుకుంటాను. వర్చువల్ మిషన్ క్రియేట్ లాంచ్. మనం ఏ రీజియన్లో క్రియేట్ చేసామో వీనెట్ అనేది కూడా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోవాలి. ఐ టేక్ వన్ డూప్లికేట్ సెషన్, చూస్తాను ఎక్కడ ఉంది అని. ఎందుకంటే మనం వెరిఫై చేసుకోకపోతే మనం క్రియేట్ చేసిన వేస్ట్ అయిపోతుంది. వర్చువల్ నెట్వర్క్స్ రఘువీర్ వీనెట్ ఎక్కడ క్రియేట్ చేశాను నేను? ఇది సెంట్రల్ ఇండియా. ఓకే, నేను సెంట్రల్ ఇండియాలోనే ఇది కూడా లాంచ్ చేసుకోవాలి. రైట్, సబ్స్క్రిప్షన్ 1 నా సబ్స్క్రిప్షన్ రఘువీర్ 700. అదే రిసోర్స్ గ్రూప్లో పేరేమిద్దాం, రఘువీర్ వెబ్ విఎం అని చెప్పేసి దీనికి పేరు ఇస్తా. సెంట్రల్ ఇండియా. ఇక్కడ నో రిడెండెన్సీ అని క్రియేట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. లేకపోతే జోన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు ఏదైతే క్రియేట్ చేసుకుందాం అనుకున్నారో జోన్ 1లో లేకపోతే జోన్ 2 సెలెక్ట్ చేసుకోవాలి, జోన్ 3 సెలెక్ట్ చేసుకోవడానికి ఆ రకంగా ఉంటుంది. కాబట్టి నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ. ఓకే, నేను ఏది వెబ్ సర్వర్ ఫ్రీటర్ ఎలిజిబుల్ ఇది తీసుకున్నా. 1 CPU నాట్ ఎలిజిబుల్. ఎంత? 4 VCPUs ఇవి. నేను ఎంత తీసుకుందాం, ఒక 2 VCPUs 8 GB ఈజ్ ఎనఫ్. ఓకే, ఇది తీసుకోండి. ఎంత వీలైతే అంత చిన్నది తీసుకోవాలి, అంతే. ఇక్కడ మీ యూజర్ నేమ్ ఏదో ఒకటి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చుకోండి. పాస్వర్డ్ కూడా, అంటే పాస్వర్డ్ మ్యాచ్ కావాలి కదా. Done. ఓకే, అండ్ నాకు ఇక్కడ పోర్ట్స్ ఆర్డిపి అనేది ఏంది, నాకు ఈ విఎంకు కనెక్ట్ కావడానికి. అండ్ నాకు హెచ్టిటిపి పోర్ట్ కూడా కావాలి కాబట్టి నేను అది కూడా సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకు? వెబ్ సర్వర్ అంటే హెచ్టిటిపిని కూడా నేను బ్రౌజ్ చేయాలి, బ్రౌజ్ చేసినప్పుడు నాకు తెలియాలి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నెట్వర్కింగ్లో నేను క్రియేట్ చేసుకున్న వీనెట్ ఏదైతే ఉందో దిస్ వన్. అండ్ ఎక్కడ? నా ఫ్రంట్ ఎండ్ సబ్నెట్లో. అండ్ ఇక్కడ చూడండి, పబ్లిక్ ఐపీ వెబ్ విఎం ఐపీ అని చెప్పేసి వాడు ఒకటి క్రియేట్ చేసి నాకు ఇస్తున్నాడు డిఫాల్ట్గా. నేను అదేం క్రియేట్ చేయలేదు, వాడు క్రియేట్ చేసి ఇస్తున్నాడు. రైట్, ఇంకా నాకు ఏం అవసరం లేదు, జస్ట్ రివ్యూ. వన్స్ రివ్యూ అయిన తర్వాత లాంచ్ చేద్దాం.
కమాన్ వ్యాలిడేషన్, వ్యాలిడేషన్ సక్సెస్ అవ్వమ్మా. వ్యాలిడేషన్ వన్స్ ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత వ్యాలిడేషన్ సక్సెస్ అయిన తర్వాత జస్ట్ క్రియేట్ కొట్టండి. ఒక 2 minutesలో మీకు విఎం లాంచ్ అవుతుంది. ఓకే. ఆ విఎం లాంచ్ అయ్యే లోపల మనం ఏం డిస్కస్ చేద్దాం. మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ అక్కడ పెట్టాను కదా. ఓకే, కాంటాక్ట్ అవ్వండి. ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కు మనకు సెషన్ స్టార్ట్ అవుతాయి. క్రియేట్ డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, అది స్టార్ట్ కావడానికి ఇంకో 2 minutes ఉంటుంది కాబట్టి మనకు దీనిలో ఏమేమి కవర్ అవుతాయి అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అజూర్ క్లౌడ్, అజూర్ నెట్వర్కింగ్, ఏడబ్ల్యూఎస్ నెట్వర్కింగ్, నెట్వర్కింగ్లో బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ఇవన్నీ నేను ఒక కంప్లీట్ అవుతాయి. ఇవన్నీ ఈ 4 టాపిక్స్ అంటే ఈ 4 టాపిక్స్ మీకు కవర్ కావాలి అంటే అరౌండ్ దే విల్ చార్జ్ 40,000 to 45,000. ఇక్కడ అన్ని ప్రాపర్గా కవర్ కావాలి అంటే నేను వాటిని అన్నింటినీ మీకు ఒక 20,000కే నేను ఇస్తాను. నా సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండి చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఫాలో అయితే యూ విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్ 10% to 30%. అండ్ మీరు ఒక గ్రూప్ ఉన్నారు, ఒక 5 members 10 members అనుకున్నా కూడా మీకు అడిషనల్గా డిస్కౌంట్ ఇస్తాను. ఓకే, నేను ఏదైనా కూడా ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. యూట్యూబ్లో కూడా ఒక 30% వరకు పెడుతున్నాను వీడియోస్. బట్ మీకు సీక్వెన్స్ అనేది మిస్ అవుతుంది. ఏది ఫస్ట్ చేసుకోవాలి, ఏది సెకండ్ చేసుకోవాలి అనే సీక్వెన్స్ మిస్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా డౌట్ వచ్చిందంటే స్ట్రక్ అయిపోతారు. స్ట్రక్ అయ్యారంటే ఆ రిజల్ట్ అనేది రాకపోతే మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది. రైట్. ఇంకొకటి మనకు ఫ్యూచర్లో ఆమె అజూర్ వాడిది ఒక డేటా సెంటర్ మనకు హైదరాబాద్లోనే లాంచ్ అవుతుంది. కాబట్టి మీరు ప్రాపర్గా నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అజూర్ క్లౌడ్ గురించి అన్నీ తెలుసుకున్నారంటే ఈజీగా మీకు జాబ్ కొట్టేయచ్చు. అది లాంచ్ అయిన తర్వాత ఓపెనింగ్స్ పడే టయానికి మనం ప్రిపేర్ కాకూడదు. అంతకంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రెషర్స్కి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. రైట్. ఈ 1 year మొత్తం ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే అది ఇంకా టైం పడుతుంది కాబట్టి అప్పటికల్లా మనం రెడీ ఉండాలి. రైట్. నేను ఏది సెట్ ఆటో షట్ డౌన్ అవసరం లేదు. నా బిఎం క్రియేట్ అయినది ఎస్ దిస్ వన్. నా బిఎంకు ఒకసారి కనెక్ట్ అవుదాం. ఇది ఇంకా ప్రాపర్గా లాంచ్ అవ్వలేదు. ఇక్కడ రెడ్ కలర్ మార్క్ వచ్చిందంటే ప్రాపర్గా లాంచ్ అవ్వనట్టే. వీ హ్యావ్ టు వెయిట్. ఇంకా లాంచ్ అవ్వలేదు. 1 minute వెయిట్ చేద్దాం. మనకు హైదరాబాద్లో డేటా సెంటర్ ఎవరిది, అజూర్ వాడిది ఒకటి ఓపెన్ అవుతోంది. మీరు కావాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అజూర్ వాడిది గ్లోబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఉంటుంది. అది క్రియేట్ చేసి హైదరాబాద్ అని చెప్పేసి చూడండి, కమింగ్ సూన్ అని చెప్పేసి పడుతుంది. డేటా సెంటర్ అంటే చిన్న విషయం కాదు. జాబ్స్ దాంట్లో వస్తే చాలా బాగుంటుంది. ఓకే, నా విఎం లాంచ్ అయింది. విఎం లాంచ్ అయిన తర్వాత నేను ఏం చేయాలి, దీనికి కనెక్ట్ కావాలి. కనెక్ట్ కావాలి అంటే నేను దీనికి సంబంధించిన పర్టికులర్ ఆర్టీపీ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్స్ సేవ్ దీన్ని బేస్ చేసుకొని నేను కనెక్ట్ అయితాను. ఓకే, కనెక్ట్. నేను ఏ పాస్వర్డ్ ఇచ్చానో అది ఇచ్చుకుందాం. డన్. ఓకే. ఎస్ సార్. ఓకే, ఇది లాంచ్ అవుతూ ఉంటుంది. ఇది లాంచ్ అయ్యే లోపల ఈ రిమోట్ డెస్క్టాప్ను మినిమైజ్ చేస్తున్నా. దాని పని అది ఒక 2 minutes 3 minutes ప్రాపర్గా చేసుకోనియండి. మీన్ వైల్ నేను ఏం చేస్తానంటే ఐపీ అడ్రస్ ప్రిఫిక్స్, ఈ ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో అంటే నాకు డెడికేటెడ్ ఐపీ అడ్రస్ కావాలి, డైనమిక్ ఐపీ అడ్రసెస్ కావాలి. అవి నేను ఫస్ట్ కావాలి అంటే నేను అజూర్ వాడికి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఏది డిఫాల్ట్ డైరెక్టరీ దిస్ వన్ నుండి బాబు నాకు పబ్లిక్ ఐపీ ప్రిఫిక్సెస్ అంటే కొన్ని ఐపీ అడ్రసెస్ కావాలి. ఓకే, క్రియేట్ చేసుకో. క్రియేట్ చేసుకున్న తర్వాత ఏ రిసోర్స్ గ్రూప్లో కావాలి, రఘువీర్ 700. అండ్ దీనికి నేమ్ ఏమి ఇస్తాము, ఏదో ఒకటి ఇచ్చుకోండి. రఘువీర్ ఐఫోన్ ప్రీఫిక్స్ ఐపీస్ అని చెప్పేసి పేరు ఇస్తున్నా. అండ్ ఏ లొకేషన్లో, సెంట్రల్ ఇండియా లొకేషన్లో స్టాండర్డ్ V2 ఫర్ యూ, స్టాండర్డ్ V2 నాట్ గేట్వే. ఇది నాట్ అనేది డిఫరెంట్, దాని గురించి మనం స్క్యూ మనం తర్వాత డిస్కస్ చేద్దాం నాట్. బట్ నాకు ఇప్పుడు IPv4లో కావాలా, IPv6లో కావాలా, IPv4లో కావాలి. మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీకు IPv6 పైన నాలెడ్జ్ బాగుంది అంటే యూ కెన్ సెలెక్ట్ IPv6 ఆల్సో. అన్ని సర్వీసెస్ IPv6లో వర్క్ చేయవు. దట్ ఈస్ వై IPv4 మైక్రోసాఫ్ట్ ఓన్డా లేకపోతే కస్టమ్ ఐపీ అడ్రసెస్ నీకేమన్నా ఉన్నాయా అని చెప్పేసి అంటే మనకేం లేవు కదా. మైక్రోసాఫ్ట్ ఓన్డ్ వాడిది మనకు కావాలి. ఇక్కడ ఏది ఎంటీగా ఉండకూడదు. ఎన్ని కావాలి బాబు నీకు అని అడుగుతున్నాడు. ఎన్ని 2 కావాలా, 4 కావాలా, 8 కావాలా, 16 కావాలా. 16 అంటే చాలా ఎక్కువ యాక్చువల్గా, టు బి ఫ్రాంక్. ఓకే, నాకు ఒక 2 చాలు. నువ్వు 16 సెలెక్ట్ చేసుకున్నా కూడా క్రియేట్ చేయడు వాడు. ఎందుకంటే దిస్ ఈజ్ ఫ్రీ అకౌంట్, పెయిడ్ అకౌంట్ కాదు. పే యాజ్ యూ గో అకౌంట్ అయితే మీరు ఎన్ని కావాలంటే అన్ని వాడు ఇస్తాడు. నాకు ఇప్పుడు 2 చాలు అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. అండ్ టైర్ రీజనల్ లానా, గ్లోబల్ లానా. గ్లోబల్లీ ఎక్కడైనా కావచ్చా, లేకపోతే రీజనల్గా స్పెసిఫిక్గా నీకు ఏదైనా ఉందా? ఎక్కడ
జోన్ రిడెండెంట్ అంటే నీకు పర్టికులర్గా ఈ జోన్లో వన్ జోన్లోనో సెకండ్ జోన్లోనో థర్డ్ జోన్లోనో అవైలబిలిటీ జోన్లో ఇక్కడ కావాలా జోన్ రిడెండెంట్ ఏదైనా పర్లేదు జోన్ రిడెండెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఓకే, ఇక్కడ రౌటింగ్ ప్రిఫరెన్సెస్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ లేకపోతే ఇంటర్నెట్ నుండా అని చెప్పేసి, బట్ నేను క్రియేట్ చేసుకునేది మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ని ప్రిఫర్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఏమైనా ఉన్నాయో పైన సెలెక్ట్ చేసుకోవడానికి జస్ట్ ట్యాగ్స్. ట్యాగ్స్ గురించి మనం ఏమి ఎక్కువ డిస్కస్ చేయము. అండ్ జస్ట్ రివ్యూ అండ్ క్రియేట్. మీన్ వైల్ నాకు అక్కడ విఎం లాంచ్ అయ్యే లోపల నేను ఇది కూడా చేసుకొని పెట్టుకుంటున్నా. రైట్, వాలిడేషన్ సక్సీడ్, క్రియేట్, డన్. ఇది క్రియేట్ అవుతుంది. నా విఎం ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. నా విఎం పరిస్థితి ఏంటి? ఓకే, యాక్సెప్ట్. ఓకే, నా విఎం ప్రాపర్గా రన్ అవుతుంది. చూద్దాం రన్ అవుతుందా లేదా అని. ఎస్, ఇప్పుడు నా విఎం ప్రాపర్గా లాంచ్ అయింది. అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్, బేసిక్ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత నేను ఇక్కడ ఏం లాంచ్ చేసుకోవాలి? వెబ్ సర్వర్ను లాంచ్ చేసుకోవాలి. వెబ్ సర్వర్, వెబ్ సర్వర్ లాంచ్ చేసుకోవాలంటే నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఆర్ రోల్స్ అండ్ ఫీచర్స్. నెక్స్ట్, నెక్స్ట్. ఇక్కడ మనం చేసేది ఏముండదు, అన్ని నెక్స్ట్లే. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వెబ్ సర్వర్ ఐఐఎస్ దీన్ని సెలెక్ట్ చేసుకోవడము, ఆ ఫీచర్ను మనం యాడ్ చేసుకోవడం, యాడ్ ఫీచర్స్ యాడ్ చేసుకోవడము. నెక్స్ట్ ఇన్స్టాల్. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్. మీకు ఏ ఫీచర్ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చమ్మా. నాకు ఇప్పుడు వెబ్ సర్వర్ కావాలి కాబట్టి వెబ్ సర్వర్ను యాడ్ చేసుకున్నా. రైట్, నాకు ఇక్కడ ఇది లాంచ్ అవుతుంది. ఇది ఒక 3-4 మినిట్స్ టైం పడుతుంది. అంత లోపల మళ్ళీ మనం ఏం చేద్దాం, మనం దీన్ని మినిమైజ్ చేసి నా విఎంలోకి వెళ్తున్నా. ఇక్కడ డిప్లాయ్మెంట్స్లో చూసినాము అంటే నా ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్ నేనైతే క్రియేట్ చేసుకున్నానో వాడు ఏం చేసినాడు, బాబు నీ ఐపీ ప్రిఫిక్స్ రేంజ్ వచ్చేసి 135.235.255.6/31. దాంట్లో నుండి నీకు ఒక అలకేట్ చేసిన, ఎన్ని రెండు అలకేట్ చేశాను. అవి చూసుకోవాలి అనుకుంటే మనం ఏం చూసుకోవచ్చు, వీటికి సపరేట్గా ఏవైనా సెట్టింగ్స్లోకి వెళ్ళినామంటే ఐపీ అడ్రస్, ఐపీ పబ్లిక్ ఐపీ అడ్రసెస్ ఏవి రెండు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా ఉన్నాయి ఇంతవరకు? ఏమీ లేవు. మీరు ఏది ఒకటి ఓవర్వ్యూలోకి వెళ్ళి, ఓవర్వ్యూలోకి వెళ్ళి యాడ్ ఐపీ అడ్రస్, ఈ యాడ్ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఈ యాడ్ ఐపీ అడ్రస్ను క్రియేట్ చేసుకొని ఒక ఐపీ అడ్రస్ వాడు ఏదైతే క్రియేట్ చేశాడో ఆ క్రియేట్ చేసిన దానికి నేను ఒక పేరు ఇచ్చుకోవాలి. ఓకే, రఘువీర్ పబ్ ఐపీ 1 అని చెప్పేసి నేను ఏదో డమ్మీ పేరు ఇచ్చుకుంటున్నా, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి డిఎన్ఎస్ నేమ్ మీరు ఏదన్నా ఇచ్చుకోవాలి అంటే ఈ ఐపీ అడ్రస్కు ఒక డిఎన్ఎస్ ఏదన్నా ఇచ్చుకోవాలనుకుంటే నువ్వు ఏమి ఇచ్చుకోవచ్చు. రఘువీర్ వెబ్ 2 అని చెప్పేసి ఇస్తున్నా. రఘువీర్ వెబ్ 2. ఆ పక్కన చూడండి డాట్ సెంట్రల్ ఇండియా డాట్ క్లౌడ్ యాప్ డాట్ అజూర్ డాట్ కామ్. రివర్స్లో వద్దాం. ఇదేది అజూర్లో, క్లౌడ్ యాప్లో ఎక్కడ, ఏ లొకేషన్? సెంట్రల్ ఇండియాలో. సెంట్రల్ ఇండియాలో ఏది? రఘువీర్ వెబ్ 2 అని చెప్పేసి ఇచ్చుకున్నా. ఆటో ప్రొవిజనింగ్ ఐపీ అడ్రస్, లేకపోతే మాన్యువల్లీ స్పెసిఫై చేసుకో. మాన్యువల్లీ స్పెసిఫై చేసుకోవడానికి నీ దగ్గర రెండు ఉన్నాయి కదా, అది మాన్యువల్గా స్పెసిఫై చేసుకోవచ్చు. లేకపోతే వాడు క్రియేట్ చేసిన, అంటే వాడు ఇచ్చిన రెండు దాంట్లలో నువ్వు ఏదో ఒకటి ఆటో అసైన్ చెయ్యి అని చెప్పేసి అంటున్నాడు. ఒకటి క్రియేట్ అయిపోతుంది. డిప్లాయ్మెంట్ ఫెయిల్డ్, డిప్లాయ్మెంట్ సోర్స్ గ్రూప్ 700 ఫెయిల్డ్. వై వై ఎందుకు ఎందుకు ఫెయిల్ అయింది? లెట్ మీ చెక్. క్రియేట్ అయినాయి ప్రాపర్గా రెండు ఐపీ అడ్రసెస్. యాడ్ ఐపీ అడ్రస్, ఆటో ప్రొవిజన్ నిమిషం. రఘువీర్ ఐపీ 1 అని చెప్పేసి ఇస్తున్నా. 2 అని ఇద్దాం. రఘువీర్ ఐపీ 2 ఎక్కడ? రఘువీర్ వెబ్ 2 అని చెప్పేసి నేమ్స్ ఇచ్చిన. ఎందుకు ఎందుకు ఇది డిప్లాయ్మెంట్ ఫైల్డ్ బై రీటైల్ అని చెప్పేసి అలౌ చేయట్లేదా? ఎందుకు అలౌ చేయట్లేదు? సరే, దీన్ని కొద్దిసేపు వదిలేద్దాము. ఒక 2 మినిట్స్, 2 మినిట్స్ చేసి చూపిస్తాను. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనమేం టాపిక్ నేమ్ స్కిప్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్ ఓకే. నాకు ఇప్పుడు ఏం కావాలి? నేను ఐపీ అడ్రస్ క్రియేట్ చేసుకున్నా కదా, పబ్లిక్ ఐపీ అడ్రస్. నా విఎం ప్రాపర్గా ఇక్కడ ఇన్స్టాల్ అవుతుందో లేదో అంత లోపల చూద్దాం. ఇక్కడ విఎం ఇన్స్టాల్ అవుతుంది ఇంకా. లెట్స్ వెయిట్ అది ఇన్స్టాల్ అయ్యేంత వరకు. ఇన్స్టాల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అండ్ మీన్ వైల్ మనం ఏం చేద్దాము, నాకు ఇక్కడ ఐపీ అడ్రసెస్ మినిమైజ్ చేసి వేర్ ఇట్ ఈస్ నా విఎం ఏదైతే, నా విఎం ఒకటి ఉంది కదా ఇక్కడ, నా వర్చువల్ మెషిన్. ఎక్కడ ఉంది నా వర్చువల్ మెషిన్? నా వర్చువల్ నెట్వర్క్ ఇది, నాట్ దిస్ వన్. నా వర్చువల్ మెషిన్స్
ఈ వర్చువల్ మిషన్స్లో నాకు రెండు ఐపీ అడ్రసెస్ అసైన్ అయ్యి ఉన్నాయి. రెండు ఐపీ అడ్రసెస్ చూసారా? ఇది వన్ అసోసియేటెడ్ విత్ పబ్లిక్ ఐపీస్ ఏది 52 140 122. ఇది ఏది పబ్లిక్ ఐపీ అనేది నాకు ఇది స్టాటిక్. ఎవడు ప్రొవైడ్ చేశాడు? నాకు అజూర్ వాడు ర్యాండమ్గా ప్రొవైడ్ చేశాడు. నీవు ఈ సిస్టమ్ను స్టాప్ చేసి ఒక 1 or 2 hours వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఈ 122.143 అనేది చేంజ్ అవుతుంది. మీరు కావాలంటే వన్స్ ఒకసారి ఆఫ్ చేసి ఒక 1 or 2 hours తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి, సేమ్ రాదు. ఓకే. అండ్ ఇక్కడ నేను దీనికి డిఎన్ఎస్ నేమ్ నాట్ కాన్ఫిగర్డ్ అని చెప్పేసింది కదా, ఈ డిఎన్ఎస్ నేమ్ కాన్ఫిగర్ చేస్తాను. కాన్ఫిగర్ చేసే ముందర నాకు ఇక్కడ లాంచ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ ఇన్ కమాన్, ఎంతసేపు అమ్మా. ఓకే, డన్. నాకు అది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి? నా ఏదైతే ఉందో దిస్ వన్ కంప్లీట్ అయితే ఇక్కడ ఇంకోటి రావాలి కదా, వైర్ ఇట్ ఈస్. ఎస్, వచ్చింది. ఫోర్త్ వన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను వెబ్లోకి వెళ్ళి నేను ఏం చెక్ చేస్తానంటే ఎడ్జ్ లోకల్ హోస్ట్ అని చెప్పేసి నా హెచ్టిటిపిని కూడా నేను ఎనేబుల్ చేసుకున్నా. ఆ హెచ్టిటిపిని ఒకసారి సెర్చ్ చేసుకుంటాను వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. లోకల్ హోస్ట్. ఓకే, నాకు రిప్లై వస్తుంది. ప్రీవియస్గా హెచ్టిటిపి కనుక నేను ఎనేబుల్ చేయకపోతే వచ్చేది కాదు. అండ్ నేను ఏది ఇంకొకటి నా ఐపీ అడ్రస్ ఒకటి ఇచ్చుకున్నా కదా, వేర్ ఇట్ ఈస్. ఈ ఐపీ అడ్రస్ ఏదైతే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉందో దీంతో కూడా ఒకసారి చేసి చూద్దాం నా రిమోట్ డెస్క్టాప్లో రిప్లై వస్తుందా లేదా. కమాన్. వచ్చింది. అంటే ఆ ఐపీ అడ్రస్ కూడా వర్క్ అవుతుంది. బట్ ఈ నెంబర్ మీరు గుర్తుకు పెట్టుకోవడం ఈజీనా కష్టమా? ఈ 52 140 122 143 ఈ రకంగా బొచ్చాడు ఉంటాయి. అన్ని గుర్తుకు పెట్టుకోవడం మనకు కష్టం కాదు. కాబట్టి మనం ఏం చేస్తాం, దానికి ఒక డిఎన్ఎస్ నేమ్, మనకు నేమ్స్ ఈజీ కదా, కాబట్టి ఒక డిఎన్ఎస్ నేమ్ అసైన్ చేసుకుంటాం. అది డిఎన్ఎస్ నేమ్ ఏ రకంగా అసైన్ చేసుకోవచ్చు? ఇక్కడ లేబుల్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని టైప్ చేసినా రావాలి. లేకపోతే ఇక్కడ నేను ఏదన్నా నేమ్ ఇచ్చాను అంటే రఘువీర్ వెబ్ 1 అని చెప్పేసి మీ ఇష్టం ఏదైనా పేరు ఇచ్చుకోండి అమ్మా. పర్టికులర్గా అదే ఇవ్వాలి అని ఏం లేదు. రఘువీర్ వెబ్ 1 అని చెప్పేసి ఇచ్చిన రఘువీర్ వెబ్ 1 డాట్ సెంట్రల్ ఇండియా డాట్ క్లౌడ్ యాప్ డాట్ ఇది ఇక్కడ అవైలబుల్లో ఉంటే ఎస్. దీన్ని ఏం చేయాలి? మీరు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీకు విఎంలోకి వెళ్ళినామంటే ఆ విఎంలో నీకు ఇది మ్యాప్ అయ్యి ఉంటుంది. ఏది రఘువీర్ వెబ్ 1 డాట్ సెంట్రల్ ఇండియా డాట్ క్లౌడ్ యాప్ డాట్ అజూర్ డాట్ కామ్ అని చెప్పేసి చెక్ చేద్దాం ఒకసారి. నా వర్చువల్ మిషన్స్లోకి వెళ్ళి దిస్ వన్. ఎస్, ఇక్కడ వచ్చేసిందా? నువ్వు దీన్ని కాపీ చేసుకొని నీ విఎంలోకి వెళ్ళి నీ బ్రౌజర్లో దీన్ని సెర్చ్ చేసినా కూడా నీకు రిప్లై అదే వస్తుంది. ఓకే, అంటే నీ లోకల్ హోస్ట్ని చెక్ చేసుకున్నా అదే వస్తుంది. అంటే వర్క్ అవుతుంది అని దీని మీనింగ్. విండోస్ సర్వర్ ఇంటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నీ ఐపీ అడ్రస్ త్రూ చేసినా వస్తుంది, ఆర్ఎల్స్ నీ డిఎన్ఎస్ నేమ్ త్రూ చేసినా నాకు వస్తుంది. రైట్, ఈ రకంగా. బట్ ఇప్పుడు మనది ఏది వెబ్ సర్వర్లో మనం డిఎన్ఎస్ నేమ్ను సెర్చ్ చేయడం అయిపోయింది, ప్రీఫిక్స్ ఐపీ అడ్రసెస్ క్రియేట్ చేసుకోవడం కూడా అయిపోయింది. బట్ నాకు ఇప్పుడు ఏం కావాలి? నాకు ఆ ఇన్స్టెన్స్ ఆన్ చేసి ఆఫ్ చేసినా కదా, ఆ ఆన్ చేసి ఆఫ్ చేసినా కూడా నాకు ఏం కావాలి? సేమ్ ఉండాలి, చేంజ్ కాకూడదు. దానికి ఏం చేయాలి? నేను ఈ క్రియేట్ చేసుకున్న ఏదైతే ప్రిఫిక్స్, వేర్ ఇట్ ఈస్, ఈ ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్ ఏవైతే క్రియేట్ చేసుకున్నానో ఆ ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్లోకి వెళ్ళి దిస్ వన్ ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్, ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్ అండ్ ఎక్కడ ఉన్నాయి నా ప్రిఫిక్స్ ఐపీ? దిస్ వన్, దిస్ వన్. ఇక్కడ సెట్టింగ్స్లో, ఓకే, సెట్టింగ్స్లో మనం చూసినాము అంటే ఎక్కడ ఉంది? సెట్టింగ్స్, సెట్టింగ్స్లో పబ్లిక్ ఐపీ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా, పబ్లిక్ ఐపీ అడ్రస్. ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్, దే ఆర్ నో పబ్లిక్ ఐపీ అడ్రసెస్ ఇక్కడ. అంటే నేను ఇంకా ఏం అసైన్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. యాక్టివిటీ లాగ్ ఓవర్వ్యూ, ఓవర్వ్యూ కాన్ఫిగర్ అని చెప్పేసి వస్తుంది చూడండి ఎక్కడన్నా. కాన్ఫిగర్, కాన్ఫిగర్ ఇక్కడ రిసోర్స్ వర్చువలైజేషన్ ఐపీ అడ్రసెస్ ఓవర్వ్యూలో యాడ్ ఐపీ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా, వేర్ ఇట్ ఈస్.
యాడ్ ఐపీ అడ్రస్ దీనికి ఏమిద్దాం, రఘువీర్ ఐఫోన్ ఐఫోన్ రన్ చేయట్లేదా, రఘువీర్ పబ్ అని చెప్పేసి ఇస్తున్నా. దీనికి రఘువీర్ వెబ్ టూ ప్రీవియస్గా ఇచ్చాను, ఎందుకు వర్క్ అవ్వట్లేదు, ఆటో ఐపీ అడ్రసెస్. ఓకే చూద్దాం ఇంకొకసారి. లెట్ మీ ట్రై. డిప్లాయ్మెంట్ ఫెయిల్డ్ ఎందుకు అవుతుంది ఇది, డిప్లాయ్మెంట్ ఫెయిల్డ్. 2 seconds యాక్చువల్గా ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్ వేయడం ఇవ్వడు. ఒక్క నిమిషం మీకు టైం వేస్ట్ కాకుండా నేను ఒక 2 minutes పౌజ్ చేస్తాను, నేను చెక్ చేసి ఒకసారి వెరిఫై చేస్తాను. మీరు చేస్తే వచ్చేస్తుంది, బట్ నా అకౌంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందో లెట్ మీ చెక్. ఓకే సరే అమ్మా, ఎంత ట్రై చేసినా ఇది రావట్లేదు. ఫ్రీ అకౌంట్ మరి ఫ్రీ అకౌంట్లో అయినా వర్క్ చేస్తుంది, బట్ మీరు ఏం చేస్తారంటే ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్ ఏదైతే ఉందో ఆ ప్రిఫిక్స్ ఐపీ అడ్రస్లో మీరు ఓన్గా, నాకు రాలేదు అంటే మీకు రాదని కదా, నా అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. బట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రిఫిక్స్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేయండి. నేను క్రియేట్ చేసుకున్నది డిలీట్ చేసి మీరు ఓన్గా మళ్ళీ ఇంకొక ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్ సేమ్ ఈ రీజియన్లో క్రియేట్ అయ్యేలాగా క్రియేట్ చేసుకోండి. అక్కడ ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్ అండ్ ఇది డిలీట్ అవుతుంది. డిలీట్ చేశాను కాబట్టి ఇది సక్సీడెడ్, డిలీట్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసేటప్పుడు రిసోర్స్ గ్రూప్ ఏదైతే ఉందో దిస్ వన్, అండ్ దీనికి నేమ్ మీరు ఏదైనా రఘువీర్ ఐపీ ఐపీ ప్రీఫిక్స్ అని నేమ్ ఇచ్చుకొని సెంట్రల్ ఇండియా లొకేషన్. దిస్ ఈజ్ నాట్ ఫర్ నాట్ స్టాండర్డ్ V2, నో IPv4 మైక్రోసాఫ్ట్ ఓన్డ్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. కస్టమ్ ఐపీ ప్రిఫిక్స్ అది కూడా అవసరం లేదు, మైక్రోసాఫ్ట్ ఓన్డే. ఇక్కడ మీరు 2 అని కాకుండా 4 సెలెక్ట్ చేసుకోండి. దిస్ కేస్ కోటా ఎక్సీడెడ్, నాకు కోటా ఎక్సీడ్ అయింది, దట్ ఈస్ వై నాకు అలౌ చేయట్లేదు. ఇక్కడ మీరు ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు 4గా క్రియేట్ చేసుకోండి, లేదు అంటే ఒక 5 minutes 10 minutes గ్యాప్ ఇచ్చేసి మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే మళ్ళీ ఒకవేళ క్రియేట్ చేసుకుంటే మీరు ఈ రకంగా జస్ట్ రీజనల్ గ్లోబల్ ఇచ్చుకున్నా కూడా ఏం కాదు. ఫ్రమ్ సెంట్రల్ ఇండియా ఈజ్ ఎ హోమ్ రీజన్, ఈ గ్లోబల్ లోడ్ బ్యాలెన్స్ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మైక్రోసాఫ్ట్ దిస్ వన్, అండ్ ప్రాపర్గా నా జోన్ రిడెండెంట్ అని కాకుండా ఒకసారి ఇంకొక ట్రై చేద్దాం. ఏది నా విఎం ఏదైతే ఉందో వేర్ ఇట్ ఈస్, నా వర్చువల్ మిషన్ ఏ రీజియన్లో ఏ జోన్లో లాంచ్ అయింది అని చెప్పేసి ఒకసారి వెరిఫై చేసుకుంటా. సెంట్రల్ ఇండియా అండ్ జోన్స్ ఎక్కడ లాంచ్ అయింది నాది, ఎక్కడ చూసుకోవచ్చు. సెంట్రల్ ఇండియా ఓకే, జోన్ రిడెండెంట్ ఎక్కడ ఉందేమో చూడండి. జోన్ 1 జోన్ అవైలబిలిటీ జోన్ ఎడిట్ ఎక్కడైనా కావచ్చు. ఎడిట్ పర్టికులర్గా ఒక జోన్ పంపించాలి అంటే ఇలా అవసరం లేదు. నాకు ఎందుకు వర్క్ కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే నా అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, నా అకౌంట్లో ఉందని మీ అకౌంట్లో ఏమున్నట్లు కాదు. జస్ట్ క్రియేట్ జోన్ రిడెండెంట్. సెలెక్ట్ చేసుకోండి, అంటే ఎక్కడ నుండి అయినా తీసుకోవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ రివ్యూ క్రియేట్. ఈ రకంగా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి చూస్తాను, కాకపోతే నాకు కానట్టు మీకు అవుతుంది. ఇది అయిన తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను, దాన్ని మీరు చూడండి. ఓకే ఇక్కడ డిప్లాయ్మెంట్ సక్సీడెడ్ అవుతుంది ఇక్కడ వరకు. బట్ నేను ఇక్కడ మీరు ఓవర్వ్యూలో ఉంది కదా, ఈ ఓవర్వ్యూలో ఈ యాడ్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఇది వచ్చిన తర్వాత ఒక ఐపీ అడ్రస్ను క్రియేట్ చేసుకోండి. లైక్ ఏదో ఒక పేరు ఇచ్చుకోండి, రఘువీర్. నేను రఘువీర్ IP2 ప్రీఫిక్స్ అని చెప్పేసి నేను నేమ్ ఇచ్చుకుంటున్నాను. అంటే దీనికి ప్రీఫిక్స్ 1 నాకు 2 ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడ రఘువీర్ వెబ్ 3 ఇక్కడ అక్కడ 1 ఇచ్చాను కాబట్టి ఇక్కడ 2 or 3 అని చెప్పేసి ఇచ్చుకుంటున్నాను. మాన్యువల్లీ అవసరం లేదు, ఆటో ప్రొవిజన్. ఇది కొడితే మీకు క్రియేట్ అవ్వాలి, నాకు క్రియేట్ అవ్వట్లేదు. నా ఇదేది రఘువీర్ 700 ఏదైతే రిసోర్స్ గ్రూప్ ఉందో దానిలో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. అది చెక్ చేసి మిమ్మల్ని బోర్ కొట్టించినప్పుడు ఇక్కడ మీరు క్రియేట్ చేస్తే మీకు 100% క్రియేట్ అవుతుంది. బట్ మీరు ఇక్కడ 2 కాకుండా ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 4 సెలెక్ట్ చేసుకోండి, 4 క్రియేట్ కావాలి అని చెప్పేసి. నో ప్రాబ్లం, 2 అయినా వర్కౌట్ అవుతుంది. రైట్, ఇది చేసిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే నా విఎం వర్చువల్ మిషన్స్లోకి వెళ్ళి నాకు ఈ విఎం కనెక్ట్ అయిన ఇంటర్ఫేస్ కార్డ్ వేర్ ఇట్ ఈస్ నెట్వర్కింగ్లోకి వెళ్తే నీకు ఇంటర్ఫేస్ కార్డ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది చూడండి, దిస్ వన్. ఈ ఇంటర్ఫేస్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే
ఇంటర్ఫేస్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఏ ఐపీ యాడ్ అయ్యి ఉంది, మీకు డిఫాల్ట్గా వాడిచ్చిన ఐపీ యాడ్ అయ్యి ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీరు క్రియేట్ చేసుకునేది పిఐపి ఫ్రంట్ ఎండ్ రఘువీర్ వెబ్ ఐపి, నాట్ దిస్ వన్, నాట్ దిస్ వన్, డైనమిక్. నాకు క్రియేట్ అయ్యి ఉంటే ఇక్కడ నాకు అక్కడ కనిపించేది. ఓకే, యాడ్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది సెకండ్ వన్ యాడ్ చేసుకోవడానికి. బట్ ఇది ఏదైతే ఉందో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏది దీనికి అసైన్ అయింది ఏది, దిస్ వన్ IPv4 ప్రైమరీ డైనమిక్. ఇది అసైన్ అయింది కదా, ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఐపీ అడ్రస్ సెట్టింగ్స్లో నాకు ప్రిఫిక్స్ ఐపీ అడ్రస్ ఏదన్నా వచ్చింది అంటే నేను ఇక్కడ చేంజ్ చేసుకొని యాడ్ చేసుకోవడానికి నాకు స్కోప్ ఉంటుంది. అప్పుడు మీరు ఎన్నిసార్లు ఇన్స్టెన్స్ను స్టాప్ చేసి స్టార్ట్ చేసినప్పటికీ మీకు ఆ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ కాదు. మనం రెగ్యులర్గా చేస్తామా ఇది అంటే, మీకు రెగ్యులర్గా యూజ్ చేసే సర్వర్స్ ఏవైనా ఉంటే 100% మనం చేస్తాం. ఒకవేళ మీకు కూడా వర్క్ కాలేదు అనుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. నేను ఏడబ్ల్యూఎస్లో ఏ రకంగా చేయాలి, ఎలాస్టిక్ ఐపీ త్రూ అని చెప్పేసి చూపించాను. ఇది మరి ఎక్కడైనా చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు రౌట్ ఏ రకంగా అవుతారు అంటే అక్కడ నుండి స్టెప్ బై స్టెప్ రీడైరెక్ట్ ఏ రకంగా అవుతుంది అనేది చూపించాను కదా, మీకు ఒక ఐడియా అనేది అయితే వచ్చి ఉంటుంది. రైట్, నాకు వర్కౌట్ కాలేదంటే మీకు వర్కౌట్ అవ్వదు అని ఏం లేదు, మీకు అవుతుంది. నేను ఏదైతే రిసోర్స్ గ్రూప్ 700 క్రియేట్ చేసుకున్నాను దాంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అది వెరిఫై చేసి ఇది మళ్ళీ కంటిన్యూటీ అంటే కొద్దిగా టైం టేకెన్. బట్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి. మీకు కూడా రాలేదు అంటే ఈ ప్రాసెస్ అయితే గుర్తుపెట్టుకోండి, నో ఇష్యూ. ప్రాసెస్ అయితే ఇదేనమ్మా, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రాసెస్ అయితే ఇదే. మీరేమి ఇది రాలేదు కాబట్టి ప్రాసెస్ ఇది కాదేమో అనుకోకండి. ప్రాసెస్ 100% ఇదే. రైట్, దానికి సంబంధించిన డిఎన్ఎస్ సర్వర్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా మనం చేంజ్ చేసుకుంటాం, కస్టమా లేకపోతే ఇది దిస్ వన్ అని చెప్పేసి. రైట్, నేను ఇప్పుడు ఏం చేయాలి, నా రిసోర్స్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ రిసోర్స్ గ్రూప్ మొత్తాన్ని లాస్ట్లో నా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఐ విల్ డిలీట్ మై టోటల్ రిసోర్స్ గ్రూప్. దిస్ ఈజ్ అవర్ టుడే సెషన్. మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ వయా వాట్సాప్ ఆర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా కూడా ఐ విల్ రీచ్ యూ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్.